లక్షలాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసింది. దీనికి ప్రతిగా శ్రీ తారా వారాహి లోక కళ్యాణార్థ సేవా భారతి ట్రస్ట్ వ్యవస్థాపకులు బచ్చు అవినాష్ దేవిచంద్ర పిఠాపురం నుండి తిరుమల వరకు పాదయాత్ర చేస్తున్నారు. సంప్రదాయాలను పరిరక్షించేందుకు పరిశుభ్రత పునరుద్ధరణ కోసం అఖండ దీపంతో పాటు 11 రోజుల్లో తిరుమలకు చేరుకుంటారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న సన్నిధికి పాదయాత్రగా వచ్చారు. శ్రీ అఖండ దీపం తలపై పెట్టుకుని ట్రస్ట్ చైర్మన్ అవినాష్ దేవిచంద్ర పాదయాత్ర చేసుకుంటూ ద్వారకా తిరుమల చేరుకున్నారు. నిత్యం అఖండ దీపం వెలగాలి అనే నినాదంతో పాదయాత్ర ముందుకు సాగుతోంది. తారా వారాహి లోక కళ్యాణార్థ సేవా భారత్ ట్రస్ట్ ఫౌండర్ అయిన అవినాష్ దేవిచంద్ర నిత్య అఖండ దీపం భారతదేశం పెట్టాలని చెప్పిన సంకల్పం ఎప్పుడో నిర్ణయించుకున్న సంకల్పం. కాకపోతే ఈ సంకల్పాన్ని జనవరిలో మొదలు పెడదామన్న సంకల్పాన్ని హఠాత్తుగా ఇప్పుడే ప్రారంభించాల్సిందిగా నిర్ణయించుకున్నాం. ఈ జరిగే లడ్డూ ఘటన కానీ లేకపోతే ఈ యొక్క శిలాలు స్వామివారి పాదాలు శిలాలు విజయవాడ ఘటనలు కానీ ఇవన్నీ ఘటనల మీద ఇమీడియట్గా ఈ అఖండ దీపం వెలిగితేనే పాపం మహాపాపం ఇది, ఈ పాపం పోతుందని చెప్పి ఈ సంకల్పం శ్రీకారం చుట్టాము. ఈ పాదయాత్ర మహాపాదయాత్ర అఖండ దీపంతో పిఠాపురం నుంచి మొదలైంది. పిఠాపురం నుంచి రాజానగరం, రాజమండ్రి, కొవ్వూరు, దేవరపల్లి, నల్లజర్ల మీదుగా చిన్న తిరుపతి చేరుకోవడం జరిగింది. ఈ చిన్న తిరుపతిలో కూడా టెంపుల్ అధికారులు అంతా కూడా సాంప్రదాయం ప్రకారం సనాతన ధర్మం ప్రకారం స్వామివారికి దర్శనం చేయించి అఖండ దీపాన్ని స్వామివారికి చూపించారు. మరి ఇక్కడి నుంచి రథం రాజా పంగిడిగూడెం, సానిగూడెం మీదుగా ఏలూరు, హనుమాన్ జంక్షన్, విజయవాడ చేరుకుంటుంది. కావున మా ట్రస్ట్ తరపు నుంచి నా పిలుపు యావత్ భారత్ ప్రజలందరూ కూడా అఖండ దీపం వెలిగించండి. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులు